save a life. Download UBlood app. UBlood for the new blood. ఈ కృష్ణా జిల్లాలో జరిగిన వరద ప్రమాదాలు వీటన్నిటిని కూడా అమ్మవారి దగ్గర నుంచి శాంతి కోరుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి దర్శనం కోసం, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో అనేక రకాలుగా ఈ యొక్క కొండపైన ఉన్నటువంటి రాళ్ళు మట్టి జారడంతో రాళ్ళు కూడా జారి పడుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇది జరిగాయి. ఇటీవల 31వ తారీఖున ఇక్కడ కూడా మళ్ళీ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు కూడా ఆ రోజు నుంచి మూసివేయడం జరిగింది. భక్తులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కొన్ని నిర్ణయాలు తప్పని పరిస్థితుల్లో తీసుకున్నాం. ఏ పరిస్థితుల్లో దీన్ని రేపు నవరాత్రులకంతా ఈ రోడ్డును మళ్ళీ పునర్నిర్మాణం చేసి దాన్ని వాడుకలోకి తేవాలి, భక్తులందరికీ కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని అధికార యంత్రాంగం అంతా కూడా దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఇంజనీర్లు కానీ, అలాగే దానికి సంబంధించిన అడ్వైజర్లు, దానికి మనకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దీనిలో నిమగ్నమై ఉన్నారు. అలాగే రాక్ మిటిగేషన్ కార్పొరేషన్ మనకి బెంగళూరులో ఉంది. గతంలో కూడా వాళ్ళు వచ్చి ఈ రాళ్లు జారి పడిపోకుండా ఉండేదానికి కొంత ప్రయత్నం చేశారు. మళ్ళీ వాళ్ళని కూడా రమ్మను వచ్చి వాళ్ళు కూడా చూశాక దీనికి పూర్తి స్థాయిలో ప్రస్తుతం రేపు ఉత్సవాల వరకు తాత్కాలికంగా అన్ని మనం చేసినా శాశ్వత పరిష్కారంగా కనకదుర్గమ్మ ఆలయం మాస్టర్ ప్లాన్లో ఈ ప్రొటెక్షన్ అంతా కూడా ఉండాలని, నూతన రహదారులను ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లకు కూడా మరి మాట్లాడడం జరుగుతుంది. ఇంతే కాదు, మళ్ళీ కూడా అమ్మవారి ఉత్సవాల సందర్భంలో సమావేశాలు పెడతాం. ఆ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని అన్ని విషయాలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు, ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా సమన్వయం చేసుకుని భవిష్యత్తులో అమ్మవారి ఆలయ ప్రతిష్టని కాపాడడానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ముందే జరిగిన దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరావృతం కాకూడదు, ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, వచ్చే భక్తులకి పూర్తి స్థాయిలో వాళ్ళకి భద్రతనివ్వాలి అనే దాని మీద ఇవాళ అన్ని ఏర్పాట్లు చేసి పనులు కూడా మొదలు పెట్టాం, జరుగుతూ ఉన్నాయి. రోడ్డు సౌకర్యం కూడా ఉండాలి అనే దాంట్లో రోడ్డు పనులు కూడా ఇప్పటికే మొదలు పెట్టాం. దాదాపుగా ఈ నెల చివరి వరకు అన్నీ కూడా పూర్తి చేయాలి. తాత్కాలికమైనటువంటి పనులన్నీ పూర్తి చేసి మళ్లీ ఉత్సవాల సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కృష్ణా జిల్లా, కృష్ణానది, బొడమేరు ఇలాంటి వాగుల వల్ల ఇటీవల కాలంలో భారీ వర్షాల వల్ల జరిగినటువంటి ఈ యొక్క ప్రమాద భరితమైనటువంటి పరిస్థితుల నుంచి ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందరూ ఈ ప్రాంత ప్రజలందరికీ ఇవ్వాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ఉపద్రవం జరిగినటువంటి పరిస్థితులు అది దైవికంగా జరిగిన, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన, మనం కొంత దానికి పూజలు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ తప్పు జరిగినా మనం దైవాన్ని ప్రార్థిస్తాం. అందుకనే మా అధికారులందరితో మాట్లాడి ఈ మాసంలో ఈ జరిగినటువంటి ఉపద్రవాన్ని నుంచి ఈ రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వమని, ఆశీస్సులు అందించమని చెప్పి కోరుతూ ఒక శాంతి యజ్ఞం కూడా చేయడానికి మేము ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.